నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. సింగపూర్లోని హోగాంగ్ సెంటర్కి చెందిన ప్రేమ గారి అనుభవం ఇది. నా అనుభవాన్ని ఇంకా అపారమైన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 30 సంవత్సరాల క్రితం మా అబ్బాయికి కిడ్నీ ఫెయిల్యూర్ అని నిర్ధారణ అయ్యింది. అతని 2 మూత్రపిండాలు పనిచేయడం లేదని, అతనికి డయాలసిస్ అవసరమని వైద్యులు తెలిపారు. అప్పటి నుండి గత 30 సంవత్సరాలుగా నా కుమారుడు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నాడు. ప్రతి వారం అతను 3 సార్లు చికిత్స కోసం వెళ్లాల్సి వచ్చేది. దీని కారణంగా మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. గత సంవత్సరం నేను నా భర్తను కూడా కోల్పోవడంతో జీవితం అత్యంత బాధాకరంగా, కష్టంగా మారింది. ఈ కష్టకాలంలో నాకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి వరదీక్షమాల గురించి తెలిసింది. గత గురువారం ప్రార్థనాపూర్వక హృదయంతో మా అబ్బాయి ఆరోగ్యం మెరుగుపడాలని, అతని బాధలు తగ్గాలని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారిని ప్రార్థించి నేను వరదీక్షమాలను ధరించాను. నేను నేమంలో జరిగిన వరయజ్ఞంలో కూడా పాల్గొన్నాను. యజ్ఞం సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక దేవాలయం దర్శనమిచ్చింది. నా భర్త ఒకప్పుడు ఆయుర్వేద చికిత్స తీసుకున్న కర్ణాటకలోని ఒక మురుగన్ దేవాలయం వైపు ఒక సిద్ధుడు కోపంగా నడుచుకుంటూ వెళ్లడం నేను చూశాను. ఆ సిద్ధుడిని 10 మంది అనుచరులు అనుసరిస్తున్నారు. ఆ దివ్య అనుభవం యొక్క అర్థం నాకు అర్థం కానప్పటికీ నా హృదయం చాలా తేలికగా మరియు ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు ఉదయం ప్రార్థనల సమయంలో మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అతను గత శనివారం డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళాడు. అక్కడ అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అతని 2 మూత్రపిండాలు ఇప్పుడు 30% పనిచేస్తున్నాయని వైద్యులు అతనికి చెప్పారు. ఇది వారికి ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. నా చెవులను నేను నమ్మలేకపోయాను. నేను ఆనందంతో మరియు కృతజ్ఞతతో ఏడవసాగాను. నా అక్క చెల్లెళ్ళు మరియు మేనకోడళ్ళు చాలా సంతోషించి ఈ దైవిక అనుగ్రహానికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను స్తుతించారు. 8 సంవత్సరాల క్రితం నేను కుముదం పత్రికలో శ్రీ అమ్మా భగవాను గురించి చదివాను. అప్పటి నుండి నేను వారిని కలవాలని తీవ్రంగా కోరుకున్నాను. కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అది జరుగుతోంది. మనం దివ్య అవతారాలతో కలిసి జీవిస్తూ వారి అపారమైన అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాము. అద్భుతాల ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.